సాంబశివరావు అక్రమాలకు అడ్డుకట్టపడింది. తమనే బురడి కొట్టించిన ప్రయత్నంపై హెచ్పీసీఎల్ తీవ్రంగా పరిగణించింది. ఈ క్రమంలో మాదాపూర్లో నకిలీ ల్యాండ్ ధృవపత్రాలతో నడుపుతున్న పెట్రోల్ బంక్ స్థలాన్ని హెచ్పీసీఎల్ అధికారులు సీజ్ చేశారు. ఈ వ్యవహారంపై మొన్న మధ్యే కేసు నమోదైంది. ల్యాండ్ ఓనర్ ఫిర్యాదు చేయడంతో మాదాపూర్ పోలీసులు సాంబశివుడిపై ఆయన కుటుంబ సభ్యులపై చీటింగ్ కేసును నమోదు చేశారు. ₹1 పెట్టుబడి పెట్టకుండా ఇటు భూమి యజమానిని అటు హెచ్పీసీఎల్ ను సాంబశివరావు కుటుంబం బురడి కొట్టించాలని చూశారు. ఈ క్రమంలో ల్యాండ్ ఓనర్ కి తెలియకుండా ఫోర్జరీ సంతకాలతో బంకు నడుపుతున్న విషయాన్ని హెచ్పీసీఎల్ గుర్తించింది. ఆక్రమిత ప్రాంతాన్ని ఖాళీ చేయాలంటూ చెప్పింది కూడా. అంతేకాదు, ఈ వివాదాన్ని పరిష్కరించాలని పలుమార్లు చెప్పినా వినకపోవడంతో ఆక్రమిత బంకు స్థలాన్ని అధికారులు సీజ్ చేశారు. సాంబశివరావు అక్రమాలకు అడ్డుకట్టపడింది. తమనే బురడి కొట్టించిన ప్రయత్నంపై హెచ్పీసీఎల్ తీవ్రంగా పరిగణించింది. ఈ క్రమంలో మాదాపూర్లో నకిలీ ల్యాండ్ ధృవపత్రాలతో నడుపుతున్న పెట్రోల్ బంక్ స్థలాన్ని హెచ్పీసీఎల్ అధికారులు సీజ్ చేశారు. ఈ వ్యవహారంపై మొన్న మధ్య కేసు నమోదైంది. ల్యాండ్ ఓనర్ ఫిర్యాదు చేయడంతో మాదాపూర్ పోలీసులు సాంబశివుడిపై ఆయన కుటుంబ సభ్యులపై చీటింగ్ కేసును నమోదు చేశారు. ₹1 పెట్టుబడి పెట్టకుండా ఇటు భూమి యజమానిని అటు హెచ్పీసీఎల్ ను సాంబశివరావు కుటుంబం బురడి కొట్టించాలని చూశారు. ఈ క్రమంలో ల్యాండ్ ఓనర్ కి తెలియకుండా ఫోర్జరీ సంతకాలతో బంకు నడుపుతున్న విషయాన్ని హెచ్పీసీఎల్ గుర్తించింది. ఆక్రమిత ప్రాంతాన్ని ఖాళీ చేయాలంటూ చెప్పింది కూడా. అంతేకాదు, ఈ వివాదాన్ని పరిష్కరించాలని పలుమార్లు చెప్పినా వినకపోవడంతో ఆక్రమిత బంకు స్థలాన్ని అధికారులు సీజ్ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మహేందర్ లైవ్ ద్వారా అందజేస్తారు. మహేందర్, మొత్తానికి మాదాపూర్ పెట్రోల్ బంక్ వివాదం అయితే ఒక కొల్లికి వచ్చిందని చెప్పొచ్చు. ఇప్పటికే ఏదైతే బంక్ స్థలం యజమాని ఎవరుతున్నారు, సంధ్యా కన్వెన్షన్ సంధ్యా సంస్థల చైర్మన్ శ్రీధర్ రావు ఏదైతే దీనికి సంబంధించి ఏదైతే ఫేక్ డాక్యుమెంట్ సృష్టించి తన స్థలాన్ని సాంబశివరావు అనేటువంటి ఒక టీవీ యాంకరు అక్రమంగా దొంగ సంతకాలతో ఫోర్జరీ సంతకాలు క్రియేట్ చేసి ఒక స్థలం లీజుకిస్తే ఇంకో స్థలానికి వస్తా దొంగ సంతకాలతో క్రియేట్ చేసి ఇటు హెచ్పీసీఎల్ దగ్గర అదే దొంగ సంతకాలతో ఒక ఫేక్ డాక్యుమెంట్ ఏదైతే క్రియేట్ చేశాడో ఆ సంతకాలను అలాగే ఆ డాక్యుమెంట్లను ఇటు హెచ్పీసీఎల్ కంపెనీకి సైతం చూపించి అక్కడ నుంచి ఒక పర్మిషన్ అయితే తెచ్చుకున్నాడు. ఆ పర్మిషన్ తెచ్చుకొని ఇటు పెట్రోల్ బంక్ ఎక్స్పాండ్ చేస్తూ ఇప్పుడు ₹1 లీజ్ ఇవ్వకుండా మొత్తంగా కూడా ఇటు స్థల యజమాని సంధ్యా చైర్మన్ శ్రీధర్ రావు గారిని ఇటు మోసం చేసిన పరిస్థితి అయితే ఉంది. సో దానికి వీళ్ళంతా కూడా జరిగిన ఈ తప్పిదానంతా కూడా గుర్తించి ఇప్పుడు సంధ్యా కన్వెన్షన్కి సంబంధించినటువంటి వారంతా కూడా పోలీసులను ఆశ్రయించారు. మా స్థలాన్ని ఒక ఛానల్లో యాంకర్గా పనిచేసినటువంటి సాంబశివరావు అని కుటుంబ సభ్యులు ఫోర్జరీ డాక్యుమెంట్ల ద్వారా పర్మిషన్లు తెచ్చుకొని పెట్రోల్ బంక్ నిర్వహిస్తున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే మాపై అనేక టీవీల్లో కథనాలు ప్రచారం చేస్తామంటూ మమ్మల్ని బెదిరించడం ఇలాంటివన్నీ చేశారంటూ వారంతా కూడా ఇటు ఇప్పటికే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ ఘటనపై పోలీసులు కూడా మాదాపూర్ పోలీసులు కూడా ఇటు సాంబశివరావు కోపైన 420 కేసు అయితే నమోదు చేశారు. అలాగే ఈ హెచ్పీసీఎల్లో జరిగిన తప్పిదాలను ఫేక్ డాక్యుమెంట్ని ఇవన్నీ కూడా పరిశీలించినటువంటి హెచ్పీసీఎల్ కంపెనీ కూడా మొత్తం ఈ అంశాన్ని పూర్తిగా పరిశోధించి దీంట్లో తప్పిదాలు జరిగాయి, తప్పుడు ధృవపత్రాలు ఇచ్చి తప్పుడు సంతకాలు ఇచ్చి పెట్టినటువంటి డాక్యుమెంట్లు బాకిచ్చి అక్రమంగా పర్మిషన్ తెచ్చుకున్నటువంటి సాంబశివరావు పైన ఇటు కేసు కూడా నమోదు చేస్తాం. ముందు అయితే ఏదైతే పెట్రోల్ బంక్ అన్యాయంగా అక్రమంగా ఏదైతే తీసుకున్నాడో దాన్ని విడిపించడానికి నిన్న హెచ్పీసీఎల్ అధికారులు అలాగే సిబ్బంది అంతా కూడా వచ్చి హెచ్పీసీఎల్ లీజ్ కాకుండా ఏదైతే అది అనధికారికంగా తీసుకున్నటువంటి ఏదైతే ల్యాండ్ లీజ్ లేకుండా కేవలం అక్రమంగా తీసుకున్న ల్యాండ్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా వాళ్ళు ఒక బౌండరీ వేసి ఇటు సంధ్యా యాజమాన్యానికి అయితే అప్పగించేశారు. అయితే ఇప్పుడు దీనిపైన లోతుగా వీళ్ళు కూడా పరిశీలిస్తున్నారు. మొత్తంగా దీంట్లో జరిగిన తప్పిదాలు ఎవరెవరు దీంట్లో అక్రమంగా సంతకాలు అయితే పెట్టించుకున్నాడు, శ్రీధరరావు ఇచ్చినటువంటి లీజ్ ఎంత, అయితే సాంబశివరావు దీనికి అదనంగా ఫేక్ డాక్యుమెంట్లు క్రియేట్ చేయడం ఇవన్నీ కూడా వాళ్ళు కూడా లోతుగా దీన్ని పరిశీలించారు. దీనిపైన వాళ్ళు తమల్ని బురడి కొట్టించినందుకు వాళ్ళు కూడా కేసులు పెట్టేందుకు సిద్ధమయ్యారు. ఓవైపు ఇప్పటికే సంధ్యా యాజమాన్యం అయితే సాంబశివరావు కేసు పెట్టింది. ఇప్పుడు పెట్రోల్ బంక్ యాజమాన్యం కూడా సిబ్బంది ఈ పెట్రోల్ బంక్ ఏదైతే హెచ్పీసీఎల్ కంపెనీ కూడా సంస్థ కూడా కేసు పెట్టడానికి సిద్ధమైంది. సో ఇప్పటికైతే తాత్కాలికంగా ఈ విషయానికైతే కొద్దిగా ఒక ప్రక్షాళన దిశగా పొద్దుగా వాళ్ళు ప్రయత్నం చేశారు ఈ పెట్రోల్ బంక్ అంశానికి. సో ఇప్పటికైతే దీనికి ఒక ఊరట లభించిందని వీడు కూడా ఇటు సంధ్యా యాజమాన్యం కూడా హర్షం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఇప్పుడు ఈ పెట్రోల్ బంక్ నామ్స్ ప్రకారం ఏదైతే సగభాగం కేవలం
ఒక 100 మీటర్లు కూడా లేనటువంటి ఒక స్థలాన్ని లీజ్కి ఎలా తీసుకున్నారు, దాంట్లో పెట్రోల్ బంక్ ఎలా నిర్వహిస్తున్నారు సాంబశివరావు, అసలు నిర్వహించడానికి ఎలా అసలు సంబంధం ఉంటుందా, సాధ్యమవుతుందా? ఇప్పటికే అనేక నిన్నటితో ఈ ఏదైతే స్థలం సంధ్య యాజమాన్యానికి ఏదైతే వచ్చిందో కాకుండా మిగతా నిర్వహిస్తున్నటువంటి ఈ స్థలం ఏదైతే ఉందో దీంట్లో పెట్రోల్ బంక్ నిర్వహణకు సాధ్యమవుతుందా, అసలు ఇలాంటి స్థలాలకు పెట్రోల్ బంక్ ఇటు ఎస్పీసీఎల్ సంస్థలు కానీ పెట్రోల్ బంక్ ఏదైతే ఉన్నాయో ఆ పెట్రోలియం శాఖకు సంబంధించినటువంటి ఈ సంస్థలు ఏవైతే ఉన్నాయో బంకులకు పర్మిషన్ ఇవ్వడానికి అవకాశం ఉంటుందా? మరి ఇంత చిన్న స్థలంలో ఎవరైతే పెట్రోల్ బంక్ నిర్వహిస్తున్నాడో మరి దీనిపైన ట్రాఫిక్ కూడా తీవ్ర ఇబ్బంది అయితే ఎదుర్కొంటున్నారు ఇక్కడ స్థానికులు అంతా కూడా. ముఖ్యంగా ఇది ఒక ప్రైమ్ ఏరియా, దట్టు సాఫ్ట్వేర్ కంపెనీలు, అలాగే ఒక మెట్రో స్టేషన్, రాయదుర్గ మెట్రో స్టేషన్ కూడా ఇక్కడ ఉన్న నేపథ్యం. సో అనేక మంది ప్రయాణికులు ఇక్కడ వస్తుంటారు. ఈ సాఫ్ట్వేర్ కంపెనీలకు ఇదే గచ్చిబౌలికి హైటెక్ సిటీకి ఉన్నటువంటి ప్రధాన మార్గం ఇదో కాబట్టి దీనిపైన ట్రాఫిక్ కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. సో ఒక పెట్రోల్ బంక్ నిర్వహణ కనీసం ఎంత స్థలం ఉండాలి, ఒక ఎంట్రీ ఒక ఎగ్జిట్ అని ఉండాలి. కానీ ఇప్పుడు సాంబశివరావు నిర్వహిస్తున్నటువంటి ఈ పెట్రోల్ బంకు కేవలం ఎంట్రీ ఎగ్జిట్ ఒకటే అవ్వడం, ఇటు మొత్తంగా ట్రాఫిక్ కూడా తీవ్ర అంతరాయం కలగడం అనేది కనిపిస్తుంది. సో దీనిపైన ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు కూడా దీనిపైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. ఇటు ఇంత చిన్న స్థలానికి పెట్రోల్ బంక్ ఏదైతే సంస్థలు కూడా పర్మిషన్ ఇవ్వడానికి 80% సాధ్యం కాదు కాబట్టి వాళ్ళు కూడా ఈ పర్మిషన్ను వెనక్కి తీసుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సో ఆ రకంగా పోలీసులు, ట్రాఫిక్ మొత్తం సిబ్బంది కూడా ఇప్పటికే ఉంది. ఇటు జిహెచ్ఎంసీ సైతం ఈ ట్రాఫిక్ నిబంధనలు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రదేశాలు అయితే అతి చిన్న స్థలంలో అయితే పెట్రోల్ బంక్ నిర్వహిస్తున్నారో దాన్ని కూడా జిహెచ్ఎంసీ కూడా చాలా సీరియస్గా తీసుకున్నది. సో ఎలాంటి అనుమతులు ఎవరు ఇచ్చారు సాంబశివరావుకు, ఇంత చిన్న స్థలంలో పోలీసులు ఎలా అనుమతి ఇచ్చారు, అలాగే ఇప్పటికైతే జిహెచ్ఎంసీ ఎలా అనుమతి ఇచ్చింది. సో మొత్తానికి అందరినీ కూడా బురిడి కొట్టించి ఒక పెట్రోల్ బంక్ నిర్వహణ అనేది తన ఎంత చాకచక్యంగా ఎంత మోసపూరితంగా నిర్వహిస్తున్నాడో మనకు కళ్ళారు చూస్తున్నాం. సో అధికారులు మాత్రం చాలా సీరియస్గా ఉన్నారని తెలుస్తుంది. మొత్తానికైతే ఇటు ఒక సంధ్యా యాజమాన్యానికి సంబంధించినటువంటి స్థలం అయితే వారికి కైవసం అయిపోయింది. ఇప్పుడు ఈ పెట్రోల్ బంక్ నిర్వహణ అదే మొండితనంతో పెట్రోల్ బంక్ నిర్వహణ కూడా చేస్తున్నాడు అతి చిన్న స్థలంలో. సో దీని వల్ల అనేక ట్రాఫిక్ కూడా సమస్య పెద్దగా అవుతుంది. ఇటు మెట్రో స్టేషన్కి వచ్చే ప్రయాణికులంతా కూడా దాదాపు పెట్రోల్ బంక్ నుంచి వచ్చేటువంటి వాహనాలు ఏవైతే ఉన్నాయో ఎంట్రీ ఎగ్జిట్ ఒకటే అవ్వడం వల్ల బయటికి వెళ్ళడం అనుకో ఒక ట్రాఫిక్ జామ్ వస్తుండడంతో మొత్తం పెట్రోల్ బంకు వచ్చే వాహనాల కోసం ట్రాఫిక్ ఆపాలన్న పరిస్థితి వస్తుంది. సో ఇటు ఆటో వాళ్ళతో పాటు మెట్రో స్టేషన్కి వచ్చే వాళ్ళందరూ కూడా ఈ ట్రాఫిక్తో చాలా ఇబ్బందికి పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో దీనిపైన ఇటు ట్రాఫిక్ పోలీసులు అలాగే ఇటు ఉన్నటువంటి సివిల్ పోలీసులు కూడా యాక్షన్ తీసుకునేందుకు రంగం సిద్ధమన్నట్టుగా తెలుస్తుంది. సో మొత్తానికైతే మాదాపూర్ పెట్రోల్ బంక్ వ్యవహారం అయితే ఒక కొలిక్కి వచ్చిందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ మహేందర్.